జగనన్న కాలనీలో సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చినట్లు టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్ గ్రీవెన్స్ను నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో స్థలాలు ఇచ్చారు, ఇళ్ల నిర్మాణం చేయలేదని, రోడ్లు కూడా లేవని అర్జీలు వచ్చాయన్నారు. అలాగే ఏదైనా సమస్యపై పోలీస్ స్టేషన్కు వెళితే అధికారులు పట్టించుకోవడం లేదని కూడా అర్జీ వచ్చిందన్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని కూడా అర్జీ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పుడు కూడా పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం నాడు గ్రీవెన్స్ సెల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఎక్కువ మంది గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు, వాటిని చూపించమని చెప్పి అర్జీలు. అదేవిధంగా గతంలో ఇంటికి డబ్బులు కట్టాము, ఆ ఇల్లు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, నిర్మాణం పూర్తి చేసి ఇల్లు ఇప్పించమని చెప్పి కోరటం కొంతమంది పోలీస్ స్టేషన్లో ప్రజలు వెళ్తే పోలీసులు మా సమస్యలు పట్టించుకోవట్లేదనే భావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాల రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా ఎండిఓ ఆఫీస్లో బిల్స్ ఇంకా ప్రజెంట్ చేసినా కూడా దాని మీద స్పందించట్లేదని చెప్పి, ఆ స్థలాల్లోకి రాకుండా గోడలు కట్టినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద పోలీసులు స్పందించేలాగా వాళ్ళందరికీ ఎవరెవరికి ఏ రిప్రజెంటేషన్స్ వచ్చినాయో వాళ్ళందరికీ కూడా మా ఆఫీస్ నుంచి నా లెటర్ ప్యాడ్ మీద సంబంధిత అధికారులకి న్యాయం చేయమని చెప్పి ప్రతినిత్యం కూడా వాళ్ళకి పంపించడం జరిగిద్ది అని చెప్పి, ఈ వారంలో వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వితిన్ 2 డేస్లో కన్సర్న్డ్ అధికారులకి వాటిని సక్సెస్ఫుల్గా వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి, జస్టిస్ చేయమని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ లెటర్స్ పంపిస్తాను.